బాబాయ్ ఏంటి గుంటూరు ఎంపీగా ఇక్కడ ఎవరికి వెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ ఇక్కడ పెమ్మసాని గారు టీడీపీ తరఫు నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి కిలార్ రోసయ్య పోటీ చేయబోతున్నారు. మరి ఈ ఇద్దరులో ఈసారి గెలిపేవారు అంటారు ఇక్కడ? టీడీపీ పెమ్మసాని గారేనా? నెంబర్ 1 గా పక్కా గెలుస్తారు ఆయన. పక్క నెంబర్ 1 గా ఎందుకు ఆయన ఎందుకు గెలుస్తారంటారు ఇక్కడ? ఈ డబల్ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చింది. కొన్నూరు దూలిపల్లి నరేంద్ర, గుంటూరు ఆయన ఎంపీ. అదిగా ఇక్కడైతే బెమ్మసారి గారు. టీడీపీ పక్కా తెలుగుదేశం. నా ఓటు కూడా బెమ్మసారి గారికి. అన్న ఏంటి గుంటూరు ఎంపీగా ఇక్కడ ఎవరికి వెళ్ళబోతున్నారు? ఆల్రెడీ తెలుగుదేశం తరపు నుంచి పెమ్మసాని గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ నుంచి కిలార్ రోసయ్య గారు పోటీ చేయబోతున్నారు. వీరిద్దరిలో గెలిపేవారు అంటారు ఇక్కడ? అంటే ఇక్కడ ఉన్న మేజర్ ఇష్యూ ఏంటంటే రాజధాని ఎఫెక్ట్ ఒకటి ఉంది క్లియర్ గా, అండ్ మోర్ ఓవర్ డెవలప్మెంట్ అండ్ రోడ్స్ కూడా, అండ్ మెయిన్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. సో ఈసారి నాకు తెలిసి అయితే పెమ్మసాని గారే గెలుస్తారని నేను పనిచేస్తాయి. బట్ ఓన్లీ సంక్షేమం ఒకటే కాదు కదా, డెవలప్మెంట్ ఒకటి ఉంటుంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ నిరుద్యోగ సమస్య ఇవన్నీ ఉన్నాయి కదా. అదొకటే కాదు కదా, సంక్షేమం ఒకటే నాట్ ఇష్యూ. సంక్షేమం ఒకటే చేసినంత మాత్రాన ఫ్యామిలీస్ అన్ని డెవలప్ అయిపోవు కదా. షూర్, అలాంటివి మనం చెప్పలేము, ఎందుకంటే అది ఏదో ఇక మీరు పెట్టారు కదా అని మనం వాయిస్ ఓవర్ ఇచ్చినా అది వీ కాంట్ గివ్ క్లారిటీ. బట్ క్లియర్ గా చెప్పాలంటే మాత్రం 100% పెమ్మసాని. థ్యాంక్ యూ. ఇక్కడ గుంటూరు ఎంపీగా ఎవరు గెలుస్తారంటే ఆల్రెడీ ఇక్కడ తెలుగుదేశం నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి కిలార్ రోసయ్య గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవారు అంటారు ఇక్కడ? ఈసారి టీడీపీ వస్తుంది. పెమ్మసాని గారి. ఎందుకంటే ఈ రేట్లు అన్ని పెరిగిపోయి డెవలప్ కూడా ఏం లేదు. లేబర్ కి ఏంటంటే పనులు లేవు. పనుల వల్ల ఏంటంటే జరగట్లేదు. కొంతమందికి అద్దె కట్టుకోవాళ్ళు, ఉసుక లేదు. ఉసుకల్లో నేను కరెంట్ పని చేస్తాను. కరెంట్ పని చేస్తా కాబట్టి పనులు లేవు. ఎప్పుడు చేద్దా ఓటు కోసం చూస్తున్నాము. ఈసారి టీడీపీ పక్క. ఎందుకంటే జనం కూడా మారిపోయారు. పని చేస్తున్నాయి కానీ అవి ఏంటంటే ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏం ఉపయోగం? నువ్వు పెంచిన ఏముంది? ఇచ్చేది ఏంటంటే కొంచెం రేట్లు తగ్గించుకుంటే దానికి ఉండేది. కాబట్టి డెవలప్మెంట్ లేదు. ఏదో వస్తువులు తినేస్తున్నారు, దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ఈసారి టీడీపీకి ఇవ్వాలని కంపల్సరిగా. నా ఓటు పెంపసానికే. టీడీపీ కంపల్సరిగా.